అమరావతి మాస్టర్ ప్లాన్ కు విఘాతం కలిగిస్తూ బయటి ప్రాంతాలకు చెందిన 51,000 మందికి వైసీపీ హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇవ్వాలని సీఆర్డీఏని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వారిలో అర్హులు రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలాలను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ 58వ సమావేశం జరిగింది. వైకాపా హయాంలో రాజధానిలో సీఆర్డీఏకి చెందిన 900 ఎకరాల్ని రెవెన్యూ శాఖకు బదలాయించారు. మాస్టర్ ప్లాన్ కు భంగం కలిగిస్తూ కొత్తగా ఆర్ జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూముల్ని తీసుకున్నందుకు సీఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదన్నారు. ఆ కారణంతో రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి సీఆర్డీఏ ఆ భూముల్ని వెనక్కి తీసుకోమని అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని హరిత ప్రణాళికలో భాగంగా మొదట రహదారుల ప్రక్కన పార్కుల్లో మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పార్కుల్లో ల్యాండ్స్కేప్ ను ఇప్పుడే అభివృద్ధి చేసినా పాడవుతాయని, ప్రధాన మౌలిక వసతుల పనులు పూర్తయి జనాభా పెరిగే కొద్దీ క్రమంగా అభివృద్ధి చేద్దామని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో పార్కుల్ని, వాటి నిర్వహణ విధానాల్ని అధ్యయనం చేయాలని సూచించారు. రాజధానిలో నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున బాగా దుమ్ము లేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దుమ్ము లేవకుండా చూసేందుకు చెట్లపై పేరుకున్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 58వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. సీఆర్డీఏ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది క్వార్టర్స్ కు స్థలాలను కేటాయించాలనే సమావేశంలో బ్యాంకు ప్రతినిధులు అడిగారని, అయితే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అలాగే అంతకుముందు కూడా కొన్ని బ్యాంకులకు కార్యాలయాలకు రాజధానిలో స్థలాలను కేటాయించారని తెలిపారు. ఆయా బ్యాంకుల ప్రతినిధులు కూడా తమ సిబ్బంది క్వార్టర్స్ కు స్థలం కేటాయించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. బీజేపీ కార్యాలయానికి తొలుత 2.8 ఎకరాలు కేటాయించగా ప్రస్తుతం దానిని 1.43 ఎకరాలుగా మార్చడం జరిగిందన్నారు. హైకోర్టు అసెంబ్లీకి సంబంధించి ఎంబీపీ వర్క్స్ కు సమావేశం అనుమతించిందన్నారు. అమరావతిలో రోడ్లు, డ్రైన్లతో పాటు గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లకు సంబంధించి చర్చ జరిగిందన్నారు. ఇతర ప్రదేశాలలో ఉన్న పార్కుపై అధ్యయనం చేయాలని ఏడీసీకి సమావేశం సూచించిందన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అమరావతి సిఆర్డీ అథారిటీ మీటింగ్ 58వ అథారిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొన్న జీఓఎంలో అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ల్యాండ్ అలాట్స్ మీద అయితే కూర్చున్నారో దానికి సంబంధించి ఏదైతే అక్కడ డిసైడ్ చేశారో దాన్ని ఈరోజు అథారిటీ వాటన్నిటిని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్కి, అదేవిధంగా అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెసిడెన్షియల్కి అడిగారు, రెసిడెన్షియల్ వాటికి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్కి అంతకుముందు 2.8 ఏకర్స్ ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ని యాక్చువల్గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే జీఓఎంలో తీసుకున్నామో ఆ డెసిషన్స్ అన్నిటిని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. ఇది కాకుండా ఈరోజు ఏజీఐసీఎల్కి ఏజీఐసీఎల్ ఒకటి క్రియేట్ చేసాము ఎస్పీవి. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి వర్క్స్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ క్యాపిటల్లో జరుగుతున్న అధికార భవనాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కావచ్చు, ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అవి, అదేవిధంగా వాటర్ ఫ్రంట్ వాటిని యాక్చువల్గా వారు చేసేటట్టుగా, అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా వాళ్ళకి అంతకుముందు జీవో ఇచ్చుంటే దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఎంఈపీ వర్క్స్ అంతకుముందు అసెంబ్లీకి, హైకోర్టుకి స్ట్రక్చర్కి టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాంతో యాక్చువల్గా ఎంఈపీ వర్క్స్ అయినటువంటి ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వాటికి సంబంధించిన హైకోర్టు అండ్ అసెంబ్లీ రెండింటికి సంబంధించి ఈరోజు అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా గ్రీనరీ విషయం డిస్కస్ చేశారు. అమరావతి క్యాపిటల్ సిటీలో రోడ్డు, డ్రైన్స్, అధికార భవనాలు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా. నెక్స్ట్ స్టేజ్ దీన్ని ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీ, 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కాబట్టి దీనికి గ్రీన్ అండ్ బ్లూ చేయటం కోసంగా ఏడీసీఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతకుముందు ఒక డిజైన్ చేసుకురామని, దాని మీద వాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ వాటిని మళ్ళా కన్సల్టెంట్తో డిస్కస్ చేసి ఇంప్రూవ్ చేసుకుని ఇతర దేశాల్లో కూడా ఎలా ఉన్నాయి, ఇతర దేశాలు ఎక్కడ బెస్ట్ పార్క్స్ ఉన్నాయి,
అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూ ఎక్కడ బెస్ట్ ఉందో అవన్నీ స్టడీ చేసుకుని రమ్మని చెప్పారు. అది మళ్ళీ స్టడీ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ తీసుకురావడం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ నెల 27న మచిలీపట్నంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మండల, గ్రామస్థాయి నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పార్టీ సభ్యత్వ నమోదు రెట్టింపు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని కాకాని కళ్యాణ మండపం వేదికగా జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు జనసేనలో చేరారు. ఎంపీ బాలశౌరి, జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను, బండి రెడ్డి, రామకృష్ణలు కొత్తగా చేరిన కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమానికి ముందు నాయకులు అభియాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రేరణగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్తగా కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 26 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కూటమి నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోనే అత్యధికంగా గన్నవరం నియోజకవర్గంలో జనసేనకి ఎక్కువన్నారు, వీరమహిళలు ఎక్కువన్నారని చెప్పే విధంగా మనం మెంబర్షిప్ నమోదు కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈసారి మెంబర్షిప్ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం. మరి వారికి ప్రమాదం వస్తే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం పార్టీ నుంచి కూడా చెప్తుంది. ఏ కాకుండా ఇంకా అనేక రకాల పార్టీ నుంచి అండాదండ కూడా లభిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇంకా జనసేనలో కొత్తగా ఇవాళ జాయిన్ అవుతున్నారు నాగేశ్వరరావు. నిజంగా నాగేశ్వరరావు కుటుంబం మరి తప్పకుండా ఎంతో సంతోషంగా ఇవాళ నాగేశ్వరరావు చేరిన వారికి హృదయపూర్వకంగా మన కృష్ణా జిల్లా జనసేన పార్టీ పక్షాన, ఎన్టీఆర్ జిల్లాల పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. తప్పకుండా నాగేశ్వరరావు లాంటి కుటుంబాలు ఇంకా గ్రామంలో కూడా మనం సమీకరించి తప్పకుండా ఇతర పార్టీల నుండి, అంటే ముఖ్యంగా వైసీపీ నుండి తప్పకుండా మనం ఎక్కువ మంది మన పార్టీలో జాయిన్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల యొక్క సమావేశం జరిగింది. చాలామంది కొత్త వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ప్రభావితులై చాలామంది గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు మొన్ననే సేనా సిద్ధం కండి అనేటువంటి ఒక పిలుపిచ్చారు. అందులో ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి సభ్యత్వ నమోదా ప్రారంభం కాబోతా ఉంది. అందులో 3 రకాలైనటువంటి సభ్యత్వ నమోదాలు ఉంటాయి. ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతోటి సభ్యత్వ నమోదాలు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. కృష్ణా జిల్లాలో గతంలో దాదాపు ఒక 70 నుంచి 80 వేల వరకు సభ్యత్వ నమోదాలు జరిగినాయని మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా. అయితే ఈ సంవత్సరం దాన్ని మేము డబల్ చేయాలని చెప్పేసి దాదాపు 1,50,000కు మించి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కూడా జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ సభ్యత్వ నమోదాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా రామకృష్ణ గారు అందరం కలిసి దీన్ని ముమ్మరం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ సభ్యత్వ నమోదాన్ని బ్రహ్మాండంగా నమోదు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.
దేశ భవిష్యత్తు సోషలిజానిదేనని, ప్రపంచవ్యాప్తంగా యువతలో సోషలిజంపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. ఇంటర్నెట్ సెర్చ్లలో కూడా సోషలిజం అంశమే ముందంజలో ఉందన్నారు. ట్రంప్కు లొంగిపోవడాన్ని కూడా విజయంగా చెప్పుకునే స్థితికి ప్రధాని మోడీ విధానాలు చేరాయని, ఆ విధానాలకు కాలం చెల్లిపోయిందని విమర్శించారు. రెడ్ బుక్స్ కార్యక్రమం సందర్భంగా లెనిన్ సెంటర్లో వ్లాదిమిర్ లెనిన్ రచించిన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ అత్యున్నత దశ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రచురణ సంస్థలు సంయుక్తంగా వెలువరించాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సాహిత్యం, సోషలిస్టు భావాలపై ఆసక్తి పెరుగుతోందన్నారు. గత 35 ఏళ్లుగా అమలైన సరళీకరణ విధానాలు వైఫల్యం చెందాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం అత్యున్నత దశకు చేరుకున్న నేపథ్యంలో యువత ఆలోచనలు సోషలిజం వైపు మళ్లుతున్నాయని తెలిపారు. కమ్యూనిజం ఎక్కడ ఉందని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోందని చెప్పారు. అలాగే ట్రంప్ అరాచక విధానాలు, టారిఫ్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. ట్రంప్కు లొంగిపోవడాన్ని విజయవంతంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, దాన్ని ప్రధాని మోడీ విధానాలకు ప్రధాని మోడీ విధానాలకు కాలం చెల్లిపోతుందని అన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఆధిపత్యం కోసం అమెరికా పోటీ పడుతోందని, ఈ పరిస్థితుల్లో భారత యువత సాంకేతిక నైపుణ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 1916లోనే లెనిన్ రచించిన ఈ గ్రంథంలో ప్రస్తుత ప్రపంచ పరిణామాలపై స్పష్టమైన విశ్లేషణ ఉందని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు. రౌలెడ్జ్ ప్రచురణ సంస్థ వెలువరించిన హ్యాండ్ బుక్ ఆఫ్ మార్క్స్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అమ్ముడవుతుందని తెలిపారు. లెనిన్ రచనను ప్రచురించిన ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలను అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ చిత్రాలను రూపొందించిన గిరిధర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే అనేటువంటి పేరుతో వామపక్షవాదులు, అభ్యుదయ కాముకులు, ప్రపంచ అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి శక్తులన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ విగ్రహం దగ్గర ఈరోజు విశాలాంధ్ర ప్రజాశక్తి నేతృత్వంలో పెద్ద ఎత్తున బుక్కుల ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందులో లెనిన్ మహాశయుడు 1916లో రచించినటువంటి పెట్టుబడిదారీ అంతిమ దశకు సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెడ్ బుక్ అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి సందర్భం 2000 సంవత్సరంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే 1848లో లండన్లో ఒక ముద్రణాలయం నుంచి చేతివ్రాతగా బయటకు వచ్చినటువంటిది ఈ ప్రపంచానికి ఒక వెలిగించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, మార్క్స్, ఎంగిల్స్ రచన చేసినటువంటి ఆ ప్రణాళిక వెలుగులో ఆ నేపథ్యంలోనే ఈ రెడ్ బుక్ డే అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ఆ యొక్క కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో అనేటువంటిది ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల పైచిలకు పుస్తకాల ముద్రణ జరిగిందంటే అందులో దాదాపు 8 మంది 10 మంది దీన్ని తెలుగులోకి అనువదించడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 200 భాషల్లో దీన్ని అనువదించినటువంటి నేపథ్యం ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా సోషలిజం, సామ్యవాదమే ప్రధానమైనటువంటి ఆయుధం అని చెప్పి చూపించినటువంటి, కార్మిక వర్గ ద్రోపిడీకి వ్యతిరేకంగా సంపద పునఃపంపిణీ జరగాలనేటువంటి లక్ష్యంతో ఆ యొక్క పోగుబడినటువంటి సంపద శ్రమించి వారు సృష్టించినటువంటి సంపదను దానికి వారిపైన ఏమాత్రం కూడా హక్కులు లేకుండా దోపిడీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కమ్యూనిస్టు ప్రణాళిక అనేటువంటిది ప్రపంచానికి వెలుగునిచ్చి ఈ దేశంలో దాదాపు ఈ ప్రపంచంలోనే 178 సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి సందర్భం. 75వ వార్షికోత్సవం సందర్భంలో 2020 నుంచి రెడ్ బుక్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన జరుగుతున్నది. ఇది ఒక్కరోజు తంతు కాదు. గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచంలో కమ్యూనిస్టు సాహిత్యానికి, సోషలిస్టు భావాలకి చాలా ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం జనవరిలో అత్యంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రౌలెడ్జ్ పబ్లికేషన్స్ వాళ్ళు హ్యాండ్ బుక్ ఆన్ మార్క్స్ క్యాపిటల్ వేస్తే 50 దేశాల్లో వేలాది కాపీలు అమ్ముడుపోయినాయి. ఈరోజు ఇంటర్నెట్లో శోధించేటువంటి వాళ్ళల్లో మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, ఎంగెల్స్ వీళ్ళని గురించి శోధన అనేది పెరిగింది.
కమ్యూనిస్టు వ్యతిరేక యుగానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు గత 35 సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు ఘోరంగా విఫలమయ్యి పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో పడి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషను, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా నిజంగా అభివృద్ధి అవుతున్నది సోషలిస్ట్ వ్యవస్థలోనే. ఈ అభివృద్ధి అయ్యే కొద్దీ కార్మికవర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు కూడా మరింత ఉధృతం అవుతా ఉన్నాయి. అందువల్ల టెక్నాలజీ అభివృద్ధి అనేది కమ్యూనిస్టు ఉద్యమం పురోగమనానికి కూడా తోడ్పడుతుందని తాజా పరిణామాలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో కానీ చూస్తే అక్కడ మనం ఈ మోడీ ప్రభుత్వం ఎంతగా వెనకబడిపోయిందో, ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో కూడా మనకి అర్థం అవుతా ఉన్నది. 2022 మే 19న జరిగిన వీధి సుబ్రహ్మణ్యం మృతి ఘటన ఇప్పటికీ రాష్ట్రాన్ని కుదిపేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. 31 గాయాలున్నప్పటికీ మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం అనేక సందేహాలకు దారితీసిందన్నారు. అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు లొంగిపోయినా దర్యాప్తులో లోపాలపై ప్రశ్నలు మిగిలిపోయాయని విమర్శించారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దళిత యువకుడి మరణంపై నిష్పక్ష విచారణ జరిగే వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2022 సంవత్సరం మే 19వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గరగా డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని తీవ్రంగా కొట్టి చంపాడు. తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ మానేస్తున్నాడు. అప్పుడే తీవ్రంగా కొట్టి చంపి అతని శవాన్ని తన కారులోనే వేసుకొని ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి